సో మినిమం ఇన్వెస్ట్మెంట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఆ ఫండ్కి సంబంధించి మినిమం ఇన్వెస్ట్మెంట్ అన్నది అప్డేట్ అవుతుంది అండ్ డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఒక ఆప్షన్ అనేది హైలైట్ అయింది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ ఫండ్ విల్ బి ఇన్ డీమ్యాట్ ఫార్మాట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి పైన 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, డీమ్యాట్ అండ్ ఎస్ఓఐ. సో డీమ్యాట్ అన్న ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే అది మనకి ఓన్లీ ఈ పర్టికులర్ డీమ్యాట్ అకౌంట్లో మనకి ఆ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన ఎన్ఏవీస్ అన్నవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఎస్ఓఐ అనే మీద ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఏదైతే చేస్తున్నామో అవి మనం ఎక్స్టర్నల్గా ట్రాక్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఉండే ఒక డిసడ్వాంటేజ్ ఎస్ఓఐలో చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒకవేళ ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ని మనం ప్లెడ్జ్ చేసుకొని ఒకవేళ మనం ట్రేడింగ్ చేసుకుందాం అనుకుంటే చేసుకునే ఫీచర్ అన్నది ఎస్ఓఐలో అవైలబుల్గా ఉండదు. అండ్ ఒకవేళ మీరు కనుక మీ ఫండ్స్ని పార్క్ చేసి ఈ పర్టికులర్ ఫండ్స్ని కూడా మళ్ళీ మీరు యూటిలైజ్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఆర్ఓఐ పొందాలి అనుకుంటే సో డీమ్యాట్ ఫామ్లో మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ అన్నవి మనకి దానిలో మాత్రమే కనిపిస్తాయి. అండ్ మనం దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక హెయిర్ కట్ తర్వాత రిమైనింగ్ ఫండ్స్ని మనం ప్లెడ్జ్ చేసుకొని మన ట్రేడింగ్ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఎస్ఓఐ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఇలాంటి ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉండదు. సో ఇక్కడ మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ అయిన 500ని నేను ఇక్కడ ఈ ఫండ్లో నేను ఎస్ఐపి సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్వెస్టర్ ఎస్ఐపి మీద క్లిక్ చేసినప్పుడు మనం దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. సో ఓటీపీ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనల్ని మేక్ పేమెంట్ వయా యూపీఐ ఐడి కానీ ఆర్ నెట్ బ్యాంకింగ్ నుంచి చేయమని అడుగుతుంది. సో నేను ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ని యూపీఐ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. సో అది మనల్ని పేమెంట్ గేట్వేకి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఆ ఓటీపీ మనం ఎంటర్ చేసిన తర్వాత కరస్పాండింగ్ యూపీఐ యాప్కి అది రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. సో మనం కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ యూపీఐ యాప్ నుంచి ఇచ్చినప్పుడు మనకి ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్టేటస్ అన్నది ఆర్డర్ ప్లేస్డ్గా ఉంది, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 500గా ఉంది, ఇన్వెస్ట్మెంట్ టైప్ ఎస్ఐపి అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రీక్వెన్సీ మంత్లీగా ఉంది. సో ఎన్ఏవి టు బి అసైన్డ్, యూనిట్స్ టు బి కన్ఫర్మ్ అండ్ ఎన్ఏవి డేట్ అనేది టు బి కన్ఫర్మ్డ్గా ఉంటుంది. సో ఇట్లా మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అనేది డైరెక్ట్గా యాక్టివేట్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.